ఇప్పుడు మీకు ఇంక తర్వాత ఇక ఉంది ఒక అమ్మాయా అంటే పెద్ద కూతురా ఇంకా ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అండి. ఇద్దరు అమ్మాయిలు ఓకే మ్యారీడ్ అండి, అందరూ మ్యారీడ్. పెద్ద అబ్బాయి పెద్ద అల్లుడికి, పెద్ద అమ్మాయికి ఇద్దరు ట్విన్స్. రెండు అమ్మాయి చిన్న అమ్మాయికి ఒకతే కూతురు, అది ఇంకా థర్డ్ ఫోర్త్ క్లాస్. ఓకే ఓకే. సో ఇక మనవాళ్ళతోటి కాస్త వీళ్ళిద్దరే చిన్న పిల్ల. అదే క్యారెక్టర్ మేము. సో ఏంటి ఇక నెక్స్ట్ ఇప్పుడు అంటే అచీవ్డ్ సో మచ్ అంటే ఒక ఆర్టిస్ట్గా ఇంకా మిగిలిన అంబిషన్ ఏంటి మీకు లైఫ్లో? నాకు నరనరాలా జీర్ణించిపోయింది యాక్టర్నే కదండి. ఇక మిగిలినవంటారు మనకు వచ్చేటువంటి ఆదాయాన్ని బట్టి మనం వాడుకునే దాన్ని బట్టి మనం సెటిల్ చేసుకోగలం. అవును అవును. కానీ దీన్ని ఏమిటి నెక్స్ట్ అనేది మనకి చేతిలో ఉండదు. అవును ఉండదు. కానీ ఒక మనకేదో ఇంకోటి సాటిస్ఫాక్షన్ కూడా ఇవాళ మీరు ఇందాక మనం మాట్లాడుకుని మనకు వచ్చిన కొన్ని కష్టాలు ఇవన్నీ కూడా కొంచెం మర్చిపోవడానికి డైవర్షన్ ఉండడానికి కూడా నేను నటుడు అవటం వల్ల ఒక అదృష్టం అండి. లేకపోతే అదే నేను ఏదైనా ఆఫీస్ ఎంప్లాయీ అయినా వెళ్ళిపోద్ది నుంచి సాయంకాలం అక్కడే కూర్చుని బాధపడాల్సి వచ్చేది. అది లేకుండా చేయటం ఒకటండి. కాబట్టి జీవితంలో ఇంత చేసి అంత చేసినా, ఏ పదవి చేసినా, ఎమ్మెల్యే చేసినా, ఇంకోటి చేసినా, ఏది చేసినా, ఇంత సంపాదించినా, ఇంత కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నా ఒకటే కారణం అండి, అదే నటనలోనే. కాబట్టి నేను చివరికి కోరుకునేది ఒకటే, నా లైఫ్ అంబిషన్ ఏంది, నేను చచ్చేదాకా నటించాలి సార్. నేను చచ్చిన తర్వాత నటుడిగా బతకాలి. ఓకే, అది నా అంబిషన్. ఎంతకంటే ఇంకేం కావాలి? అంతే అంతే, ఇంకేం చేయలేను కదండి. అవును అవును. అంటే ఒక పలానా పాత్ర ఇంకా వేస్తే బాగుంది నేను చెప్పాను కదా, అది ఇప్పుడు కష్టం అండి. ఎందుకంటే రోజుకు ఒక రకమైనటువంటి వచ్చేస్తుంది. ఓకే కదా. సో ఇప్పుడు చూడండి మనకి ఎంత మార్పులు వచ్చినాయి. అంటే కొంతమంది ఏమంటారంటే నాకు పలానా అవార్డు కావాలని, కొంతమందికి ఆ పలానా ఏమండి అడిగితే ఇస్తారో లేదా అడగకపోయినా వస్తే పక్కన పెడితే టాపిక్. ప్రాప్తాన్ని మించింది లేదు సార్. దీనికి నిదర్శనం అంటే, ఎందుకంటే మనం రామదాసు చరిత్ర తీసుకోండి, భక్త రామదాసు. మరి ఆ రామావతారంలో ఆంజనేయులు లాంటి వాడు. అవునవును. అలాంటి వాడు మహానుభావుడు రాముల వారి కోసం గడిపెట్టించి జైల్లోకి వెళ్ళి నానా బాధలు పడి, జైల్లో పడి నానా బాధలు పడుతుంటే వాడి ప్రాప్తం చూడండి. రాముడు ఏం చేశాడు, భగవంతుడు వచ్చి అర్ధరాత్రుడు వచ్చి తానీషాకు కనపడి తిరుగు వెళ్ళిపోయాడు. అంతే, ఇతను మాత్రం కనపడ. అవును అదే. కాబట్టి మన ప్రాప్తం ఉంటే వస్తుంది సార్. ఓకే, అంతే అంతే. వచ్చింది రకరకాలుగా విమర్శలు ఉంటాయి, జెన్యున్ అనుకున్న వాళ్ళు ఉంటారు. ఇక దానికి వచ్చిన తర్వాత ఇంకేం చేయలేంగా. కరెక్ట్, మంచిగా చెడ్డ. సో మీరు కోరుకుంటున్నట్టుగా చివరి క్షణం వరకు నటుడుగా మంచి పేరు తెచ్చుకుని ప్రజల మనసులో నిలబడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్